మేషరాశి వారికి మిశ్రమంగా ఉంది కానీ అనుకూలం. వృషభ రాశి వారి ఆర్థికంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. మిథున రాశి వారి వ్యవహార జయం, సంఘంలో గౌరవము. కర్కాటక రాశి వారికి అనుకూలం, దైవ కార్యక్రమాల్లో. సింహరాశి వారికి అనుకూలం, బంధుమిత్రుల సంగమము. కన్యారాశి వారికి అనుకోని ప్రయాణాలు. శ్రీలక్ష్మీర్వల్లభారంభా వికనో ముని మధ్యమాన్ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. శ్రీమత్ వికనస గురవే నమః. యోగా ప్రభాసమేత వికనస గురవే నమః. భక్తివన్ తెలుగు వన్ ప్రేక్షకులకి, భారతీయులకి, ప్రవాస భారతీయులకి శ్రావణ పౌర్ణమి, వికనస పౌర్ణమి, వికనస జయంతి, హయగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. శుభ ఆశీస్సులతో ఈరోజు దినారంభంలో జరిగేటువంటి విశేషాలు. 28/8/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్ష పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి శుక్రవారం. శ్రావణ పౌర్ణమి ఈరోజు ఉదయం 9:14 వరకు ఉంది. రోజంతా ఉన్నట్టే ఈరోజు. శతభిష నక్షత్రం తెల్లవారుజామున 3:52 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 10:19 నుండి 12 వరకు ఉదయం. దుర్ముహూర్తాలు ఉదయం 8:17 నుండి ఉదయం 9:07 వరకు. మధ్యాహ్నం 12:26 1:16 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:48, సూర్యాస్తమయం 6:15. అమృతగడి రాత్రి 8:21 నుండి 10:01 వరకు అమృత గడియలు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు కూడా రాహుకాలం. అలాగే శుభ సమయం ఉదయం 6 నుండి 7 వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 3 నుండి 4 వరకు కూడా శుభకాలం. అతిగండం ముందు ఉదయం 9:10, బాబు ఉదయం 9:14, బాలువు రాత్రి 9:22. దినారంభ చక్రంలో ముందుగా ఈరోజు మేషరాశి వారికి మిశ్రమంగా ఉంది కానీ అనుకూలం, స్వల్ప ధనలాభాలు ఉన్నాయి. వృషభ రాశి వారు ఆర్థికంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా లాభాలు ఆర్జించే అవకాశం ఉంది, ఆనందంగా ఉంటారు. మిథున రాశి వారి వ్యవహార జయం, సంఘంలో గౌరవము. నూతన కార్యాలకే శ్రీకారం చుట్టే అవకాశం కూడా ఉంది. కర్కాటక రాశి వారికి అనుకూలం, దైవ కార్యక్రమాల్లో బంధుమిత్రుల కలయిక, బంధుగోష్ఠి ఉండే అవకాశం. సింహరాశి వారికి అనుకూలం, బంధుమిత్రుల సంగమము, శుభకార్య నిర్వహణ, కుటుంబ ఆనందం. కన్యారాశి వారికి అనుకోని ప్రయాణాలు, బంధుమిత్రుల కలయిక, ఆనందంగా ఉండగలుగుతారు. తులారాశి ప్రతి విషయంలో టెన్షన్స్ ఉంటాయి, అకాల భోజనాలు ఉంటాయి, అకాల నిద్ర, అనుకోని ప్రయాణాలు, అనవసర ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి పనుల్లో ఇందు ఆటంకం, ప్రయాణాలు, ఉద్యోగస్తుల బదిలీలు, బంధుమిత్రుల కలయిక. ధనుసు రాశి వారికి వాహనాల మార్పు, సంతానం వల్ల ఇబ్బందులు, మీరు కూడా అనుకోని ప్రయాణ అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారి ఆప్త బంధువులతో విరోధాలు, లేనిపోని వాద ప్రతివాదనలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారికి సమస్యలు ఎదుర్కొంటారు, దైవ బలంతో ధైర్యంతో ముందుకు వెళ్తారు, ఆరోగ్య లాభం కూడా ఉంటుంది. మీనరాశి వారి పనులు, నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి, ఆర్థిక సమస్యలు ఎదుర్కొని ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈరోజే వికనస మహర్షి అవతరించినటువంటి రోజు. శ్రావణే శుక్లపక్షే ఇందువాసరే నైమిసారణ్యమాగతే. వికనస మహాముని భగవంతుడు ఒక ఆలోచన చేశాడు, మహానారాయణుడు. ఆ ఆలోచన అంటే ఖననము చేశాడంటే ఆలోచన చేశాడు. ఆ ఆలోచనలోంచి, ఆ యొక్క ముఖ కమలంలోంచి వికనస మహర్షి ఆవిర్భవించాడు. శ్రవణ నక్షత్రంలో, శ్రావణ మాసంలో శుక్లపక్షే శ్రవణ నక్షత్రం సోమవారం రోజున వికనస మహర్షి ఆవిర్భవించి నైమిసారణ్యాన్ని ఇచ్చేశారు. ఆ వికనస మహర్షి ద్వారానే వైఖానస ఆగమ శాస్త్రం ఏర్పడింది. అంటే ఒక రాశీభూతంలా వేదం ఉండేది, ఆయన కొంత సరి చేశాడు దాన్ని. కనుక ఆ వికనస మహర్షి శిష్యుడు పరాశరుడు కుమారుడు వ్యాసుడు ద్వారా మళ్ళీ వేద విభజన జరిగింది. అంటే వ్యాసుడు వికనస మహర్షి యొక్క శిష్యుడు అని చెప్పబడుతుంది. కానీ వికనస మహర్షి కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితమే మొదటి సృష్టి ప్రారంభమైనప్పుడు మొదటి
బ్రహ్మ వికనస బ్రహ్మే కనుక అది ప్రాచీనమైనటువంటి వైఖానసమైన ప్రాచీనమైనటువంటి పెద్ద తిరుమలలో కానీ చిన్న తిరుమల మంగళగిరి కోరుకొండ ఇలాగా మనకి అనేక క్షేత్రాల్లో వైఖానస ఆగమశాస్త్ర ప్రకారంగా భగవద్ ఆరాధన స్వామి కైంకర్యాన వైఖానస ఆగమోక్త ప్రకారంగా వైఖానసులు చెయ్యాలి అని స్వామిని నిర్దేశించి వైకుంఠంలో స్వామిని బాగా ఆరాధించిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ భూలోకంలో వైఖానసులుగా దేవాలయాల అర్చకులుగా అక్కడ వైకుంఠంలో చేసే పనే భూలోకంలో దేవాలయ అర్చకత్వం చేస్తారు మళ్ళీ వీళ్ళు. కాబట్టి ఆత్మయోనిం స్వయంజాతో వైఖాన సామగాయన ఆత్మనే యోనిగా చేసుకుని పుట్టాడు అటువంటి వికనస మహర్షి యోగ ప్రభా సమేతంగా వికనస మహర్షి ఆవిర్భవించిన రోజు ఈ శ్రావణ పౌర్ణమి. దీన్ని వికనస పౌర్ణమి ప్రభుత్వాలు కూడా గుర్తించాలి, దీన్ని వికనస పౌర్ణమి అని గుర్తించాలి ప్రభుత్వాలన్నీ కూడా. కాబట్టి అలాగే ఆర్యవయస్సులకి ఎలా అయితే వాసవీదేవిని ఎలా గుర్తించారో వైఖానస అందరికీ కూడా వికనస పౌర్ణమిగా ఈ శ్రావణ పౌర్ణమిని ప్రభుత్వం గుర్తింపుని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ వికనస పౌర్ణమి వైఖానస అందరూ కూడా వికనస మహర్షిని ఆరాధించాలి, వికనస స్తోత్రాన్ని పఠించాలి. వికనస మరి రుణాన్ని తీర్చుకోవాలి, వైఖానసం వృద్ధి పొందాలి అంటే కనుక వర్ధతాం అభివర్ధతాం అవ్వాలంటే కనుక వికనస మహర్షిని ఆరాధించాలి ఈ రోజుని. అలాగే మీరు కూడా గోష్ఠిగా ఈ గోష్ఠి వాళ్ళందరూ కూడా ఏదైనా మన గ్రంథం చదవాలి, విష్ణు సహస్రనామ పారాయణ దేవాలయ లలితా పారాయణ చేయాలంటే శ్రీలక్ష్మీర్ వల్లభారంభ వికనో మునిమధ్యమాన్ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర వికనస గురవే నమః అనుకోవాలి. వికనస మహర్షిని ఆరాధించాలి. వైఖానస అందరికీ కూడా భారతదేశంలోని ఇతర దేశాల్లో ఉండే వైఖానస అందరికీ కూడా వికనస జయంతి శుభాకాంక్షలు శుభాశితులు తెలియజేస్తూ ఉన్నాం భక్తివన్ తెలుగువన్ ద్వారా. అలాగే హయగ్రీవుడు వేదాలను రక్షించడం కోసము హయము అంటే గుర్రము ముఖం కలిగిన రాక్షసుల్ని అదే ముఖంతో ఉన్నవాడే నన్ను వధిస్తాడని కోరుకున్నాడు. కాబట్టి శ్రీమన్నారాయణమూర్తి శ్రీ మహావిష్ణువే ఆ గుర్రపు ముఖంతో అవతరించి హయము అనే ఒక రాక్షసుని వధించాడు. వాడిని ఈ గుర్రపు ముఖంతో ఉన్నటువంటి హయగ్రీవుడు, హయము అంటే గుర్రముఖం కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ హయగ్రీవుడు లోక సంరక్షణార్థం వేద రక్షణ కోసమై హయగ్రీవుడిగా అవతరించి హయగ్రీవ జయంతి కూడా ఈరోజే అవతరించాడు. ఇంకా విశేషం సంతోషమాత ఆవిర్భవించిన రోజు జయంతి, గాయత్రీదేవి పుట్టినరోజు కూడా శ్రావణ పౌర్ణమి, ఇంకా రాఖీ పౌర్ణమి అన్నారు. అలాగే జంధ్యాల పౌర్ణమి, యజ్ఞోపేతాలు పాత యజ్ఞోపేతం కొత్త యజ్ఞోపేతం ఎవరికైతే అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళే మార్చుకోవాలి. మిగతా వాళ్ళు గాయత్రీదేవి అష్టోత్తర స్తోత్రాలు చేసుకోవాలి. కానీ ఉపనయనం జరిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం వాళ్ళ ఉపాకర్మ యజుర్వేదంగా ఋగ్వేదం ఎవరైనా సరే ఉపాకర్మ ఆచరించేవాళ్ళు జంధ్యాల పౌర్ణమి, వికనస జయంతి అన్నారు, హయగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణమి, రక్షాబంధన దివస్. రక్షాబంధన్ అన్నా చెల్లెళ్ళు, భార్యాభర్తలు, అక్కా తమ్ముళ్ళు, సోదరుల యొక్క అనుబంధాన్ని ప్రతీకగా సోదరికి రక్షణ కలగాలి, సోదరుడికి రక్షణ కలగాలని సోదరి కడుతుంది. యమునాదేవి యముడు కట్టినట్లుగా, కృష్ణుడు కట్టినట్లుగా ఇలా ఎన్నో చోట్ల మనకి రక్షలు కట్టినట్టుగా రక్షాబంధనాలు కట్టినట్లుగా మనకి భారతంలో రామాయణంలో అనేక పురాణాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అది ఇప్పుడు కట్టుకోవాలి రాఖీ పౌర్ణమి అన్నమాట. కాబట్టి రాఖీ కట్టుకోవాలి. దానివల్ల చాలా విశేషమైన అన్నాదమ్ముల అక్కా చెల్లుళ్ళ అన్నా చెల్లుళ్ళ అనుబంధ సోదరి యొక్క అనుబంధాన్ని ప్రతీకగా మన పూర్వీకుల చేత చెప్పబడింది కాబట్టి ఆచరించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ పౌర్ణమి చంద్రుడిని ఆరాధించడం, దాన ధర్మాలు చేసుకోవడం, అన్ని పౌర్ణాలకి విశేషమైన పౌర్ణమి శ్రావణ పౌర్ణమి. చంద్రుడు షోడశ కళల చేత కూడా వృద్ధిని పొందుతాడు ఈరోజు. కనుక శుక్రవారం, అందులో శ్రావణ శుక్రవారం 3వ వారం కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం, లక్ష్మీదేవిని నారాయణమూర్తిని విశేషంగా వికనస మహర్షిని హయగ్రీవుణ్ణి గాయత్రీ మాతని క్షీరాన్నం ఉండి నివేదన చేసుకోవాలి. నూతన యజ్ఞోపవేత ధారణ ఇవన్నీ కూడా చేసుకోవాలి. రాఖీలు కూడా కట్టుకుని చక్కగా పిండి వంటలతో చక్కగా ఈరోజు అందరూ కూడా ఆనందంగా ఉంటారు అని చెప్పి శ్రావణ పౌర్ణమి సందర్భంగా అందరికీ కూడా శ్రావణ లక్ష్మి అలాగే వికనస మహర్షి హయగ్రీవ గాయత్రీదేవి అనుగ్రహం మీ అందరూ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం.